కాశ్యపాన్వయ సంజాతం నారసింహపదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయపయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పట్టణం కొనసాగించుకున్నాం. పేజీ కలిసిపోయింది. 1 minute పేజీ గాలికి ఎక్కిపోయింది. సాం సువీరునికి సత్యరథుడు, సత్యరథునికి దివిరథుడు, దివిరథునికి ధర్మరథుడు, ధర్మరథునికి చిత్రరథుడు పుట్టారు. ఆ చిత్రరథుడే రోమపాదుడని ప్రసిద్ధి అయ్యాడు. సంతతి లేనిక తంబున చింతింపుచునుండ అతని చెలి కాండకు ధీమంతుండు దశరథుండతనికి సంతతి కానిచ్చే ఆత్మజను శాంతాఖ్యన్. రోమపాదుడు సంతానం లేక విచారిస్తూ ఉంటే అతడి స్నేహితుడు బుద్ధిమంతుడు అయిన దశరథుడు శాంత అనే తన కూతుర్ని అతడికి పెంపుడు కూతురుగా ఇచ్చాడు. ఆ రామపాదుడికి సంతానం లేదు. దశరథ మహారాజుకి ఒక్కతే అమ్మాయి శాంత. అప్పుడు ఆ అమ్మాయిని పెంచుకోమని ఇచ్చాట దశరథుడు. అంత రోమపాదుండు తన కూతురు శాంతయ్య అని గైకొని వెలంగుచుండ ఆ రాజు రాజ్యమున కొంతకాలంబు వర్షంబులేమికి చింతించి విభాండక సుతుండైన ఋష్య శృంగుండు వచ్చిన వర్షంబు కురియునని పెద్దల వలన నెరింగి ఆ రాజు వృష్య శృంగుని ఘోర తపోనిరతున్ తెచ్చుకొరకై పనిచెన్ వారసతులను వారసతుల నేర్పులను దారస్తన భార భీరుతర మధ్య కలన్. రామపాదుడు శాంతను తన కూతురుగా గ్రహించాడు. అతడి రాజ్యంలో కొంతకాలం వానరులు పడలేదు. అందుకు అతడు కారణం విచారించాడు. భాండకుడనే ఋషి కొడుకైన ఋష్యశృంగుడు తన రాజ్యంలో అడుగు పెడితే వర్షం కురుస్తుందని పెద్దల వల్ల తెలుసుకున్నాడు. ఎవరు? రామపాదుడు. ఘోర తపోనిష్ట కలిగిన ఋష్యశృంగుడిని తీసుకురావడానికే గొప్ప స్తన భారంతో కదలాడే నడుము గల నెర జానలైన వేశ్యలను పంపించాడు. ఆయన మహా తపశాలి అని చేత ఆయన మామూలుగా అయితే ఇలాంటి లౌకికమైన విషయాలకి రారు అని తెలిసి బాగా అందగత్తలైనటువంటి వేశ్యలను పంపించారు. స్త్రీల యొక్క దీనికి తొందరగా ఋషులు లొంగిపోతారు అని. వారును చని కాంతలారం మెకము కన్నది మొదలుగా నా ఆడువారి నెరుంగండడవిలోన గోజింబిగి అన్ కట్టుకొనిన ఆవడుగని మతి కాని రతికి మరపవలయు అని పలుకుచు వాళ్ళు తపోవనానికి వెళ్ళి, ఓ చెల్లులారా, విభాండక ముని వల్ల లేడి గర్భంలో పుట్టినది మొదలుగా ఇతడు ఆడువారి పొడనే ఎరుగడు. అడవిలో గోచిపెట్టుకొని తిరిగే బ్రహ్మచారికి మన్మథ క్రీడకు మరిగేటట్లు చేయాలి అని తమలో తాము కూడా పలుకున్నారు. అమ్మో, మన ప్రజ్ఞంతా ఇప్పుడే చూడాలి ఈ ఈ ఇదేవరి రోమపాదుడి విషయంలో. ఆయన ఎలాంటి వాడు? విభాండకముని వల్ల లేడి గర్భంలో పుట్టిన మనగా ఇతడు ఆడవారి పొడ కూడా అతనికి తెలీదు. ఏదో అలా గోచి కట్టుకొని బ్రహ్మచారిగా ఉండేటువంటి ఆయనకి ఈ మన్మథ క్రీడల్లో మరిగేటట్లు చెయ్యాలి అని వాళ్ళు కొడపలుకుంటారు. ఆడుచుంచెవులకు ఇంపగు పాడుచు ఆలోక నిశిత బాణౌఖములన్ వీడుచు దగ్గర నోడుచుంచెడి అలా తపసి కడకుంచేరి కలంపన్. ఆయన్ని ఆ వారకాంతలు నృక్షసింగుణ్ణి కామవికారం కలవాణ్ణిగా చేయాలని ఆడుతూ పాడుతూ వాడి చూపులనే బాణాలను ప్రసరింపచేస్తూ జంపుతూ ఆ ఋషి దగ్గరకు చేరారు. ఏదో అంతా నేర్పుగా వెళ్ళారు, కానీ ఏమో ఆయన ఎక్కడ చెప్పించేస్తాడో అని భయం కూడా ఉంటుంది కదా అలాంటి వాళ్ళ దగ్గర. కొంచెం జంకుతూ వెళ్ళారు. ఆ అవసరంబున వార్లను చూచి ఈయన ఎట్లా ఎలా ఉన్నాడో చూద్దాం. రామపాదుడు వాళ్ళని చూశాడు. చూసి మెళితాళి నీలధమ్మెల్ల భారంబులు చారు జటా విశేషంబులనియు భర్మంచలోజ్వల ప్రభదుకూలంబులు
తతశ్చర్మ వస్త్ర భేదం పులనియు బహురత్న కైలిత భాసురధామంబులధిక రుద్రాక్షమాలాదులనియు మలయజ మృగనాభిమహిత లేపంబులు బహువిధ భూతి లేపంపులనియు మధుర గానంబు శృతియుక్త మంత్రజాతులనియు వీణెలు దండంబులనియు సతుల మూర్తులెన్నండు ఎరుగని ముగుద తపసి పారిన్ తపసులని డాయ వచ్చి మొక్కే. వీళ్ళందరూ వచ్చేసారు దగ్గరగా, ఆయన దగ్గరగా వచ్చేస్తుంటే వారిని చూశాడు. అప్పుడు ఆ విషశృంగుడు చూసి మిళిత అళి నీల ధమ్మిల్ల భారము చారు జటా విశేషంబులనియు. అప్పుడు మిళిత అంటే తొమ్మిదల వంటి నల్లని ఆ దట్టమైనటువంటి కొప్పులు, అందమైన వాళ్ళ యొక్క 9 నల్లగా ఉన్నాయి. వాళ్ళ కేశపాసం దట్టంగా చక్క కొప్పులు చుట్టుకుని ఉన్నాయి, చాలా అందమైనవిగా ఉన్నాయి. వాటన్నిటిని చూశాడు. ఆయన దృష్టి దాని మీద పడేసరికి అవి ఎలా కనిపించాయట? జటా విశేషాలని అనిపించాయట. భర్మాంచలోజ్వల ప్రభ దుకూలంబులు తతశర్మ వస్త్ర భేదంబులనియు. భర్మము అంటే బంగారం, బంగారు జరీతో ఉజ్వల ప్రకాశిస్తున్నటువంటి శ్రేష్టమైన ప్రభ దుకూలములు, ప్రకాశిస్తున్నటువంటి దుకూలములు అంటే వస్త్రములు. వస్త్రములు తతశర్మ వస్త్ర భేదంబులని మెత్తని మృగ చర్మాల్లాగా కనిపించేట. వాళ్ళు ధరించినటువంటి బంగారు జరీలతో కూడిన శ్రేష్టమైన ఒలువులన్నీ కూడా బహురత్న కైలిత భాసురధామంబులధిక రుద్రాక్షమాలాదులనియు. అనేకమైనటువంటి విధాలైనటువంటి చందన అనేక రత్నాలతో ప్రకాశించేటువంటి వాళ్ళు వేసుకున్నటువంటి హారాలన్నీ కూడా గొప్ప రుద్రాక్షమాలలుగా కనిపించాయట. మలయజముకనాభిమహిత లేపంబులు బహువిధ భూతి లేపంబులను కస్తూరి మొదలైన మైపూతులన్నీ కూడా పూసుకొని వచ్చారు వాళ్ళు. రకరకాలైనటువంటి సువాసనలు వెదజల్లుతూ ఉన్నారు. అంటే అవన్నీ కూడా బూది పూతలు, అంటే ఈ విభూతి పూతల్లాగా కనిపించాయట. మధుర కానంబు శృతియుక్త మంత్ర జాతులనియు వీణలు దండంబులనియు సతుల మూర్తులెన్నండు ఎరుగని ముగుద తపసి వారిన్ తపసులని దాయవచ్చి మొక్కే. అప్పుడు వాళ్ళు మధురమైనటువంటి గానాలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఈయన మైమర్పచనాన్ని అవన్నీ వేద మంత్రాల్లాగా ఆయన ఆస్వాదిస్తున్నాడు. ఆయన వీణలు దండంబులనియు, ఆ వీణలన్నీ కూడా వాళ్ళు వీణలు పట్టుకొని వాయిస్తుంటే అవన్నీ యోగదండాలాగా అనిపించాయట. ఆడువారి పొత్తు తెలియని అమాయకుడైన ఋషికుమారుడు ఋష్యశృంగుడు వాళ్ళందరూ కూడా తపస్సు చేసుకునే మునులు కాబోలు అనుకున్నట్ట. అంతే, వాళ్ళ ఒక తన లొంగ తీసుకోవడానికి వచ్చినటువంటి కాంతలు అన్ని కూడా ఆయనకు అసలు ఆ స్పృహే లేదు. ఆయన ఎప్పుడు చూడలేదు. తాపసులనే ఆయన తెలుసు కదా, అంచేత తపస్సు చేసిన మునులే కావును అనుకున్నట్ట. వారిని సమీపించి నమస్కరించాడు. ఇట్లు వచ్చి మొక్కిన వృక్షశృంగుని చూచుచూ నవ్వుచూ డగ్గరి. అలా వీళ్ళకి నవ్వొచ్చింది. ఆయన్ని వీళ్ళని చూసే మునులేమో అనుకుంటే ఏమీ చలనం లేదు ఆయనలో. ఇన్ని రకాలైనటువంటి వేషభాషలతో ఆయన ఇంకా పలకరించలేదు. కానీ వాళ్ళని చూసి ఈయనేమి చెలించినటువంటి వాడు అవడం చేత ఆయన నవ్వొచ్చింది వాళ్ళకి. శమమేయని సతుల్ చేతులు గృచ్చి కర్కసకు చెంబులు మోవన్ గౌగలించి చిరతపోనియతిడస్థితి గదాయని మోమున్ కంఠంబునాభియున్ కలయన్ పునికి కొత్త దీవెనలివి కొనుమని వీనుల పొంతనాలు కలన్ చప్పుళ్ళు చేసి మావనంబుల పండ్లు మంచివి తినుమని పెపుభక్ష్యంబులు ప్రీతినొసంగి నూతనాంజినంబు నూను పిది మేలని గోచి విడిచి మృదు కూలములమిచ్చి మౌని మరంగ చేసి ఆ పర్ణశాలకున్ పొదమనుచున్ కొంచున్ పోయిరతని. పాపం ఇతన్ని అనేక రకాలుగా పాపం లొంగ తీసుకుంటూ మొత్తానికి వీళ్ళ దీంట్లోకి వశీకరణ చేసుకున్నారు ఆయన్ని.
వశీకరించుకొని పర్ణశాలకు పడతాను రా అని వెంట పెట్టుకొని వెళ్ళిపోయాట. ఎలాగా అతన్ని లొంగ తీసుకున్నారు? క్షేమమే అని సతులు చేతులు గుచ్చి ఇట్లా నమస్కరించి వృక్షశృంగుని చూసి నవ్వుతూ వాళ్ళు కుశలమేనా అంటూ చేతులు కలిపి గట్టిగా నొక్కారు. ఆయన చేతులు పట్టుకొని వీళ్ళు కూడా ఆయన చేతుల్ని నొక్కారు. తపో చిర చిరతపో నియతి దశితి కదా. అయ్యో ఇంకేం చేశారు? కర్కశ కుచంబులను వని కౌగలించి వాళ్ళ కఠినమైనటువంటి స్తనాలతోటి గట్టిగా కౌగిలించుకున్నారట ఆయన్ని. చాలా కాలం తపస్సు చేసి పాపం అలసిపోయావు కదా అని ముఖము, మెడ, బొడ్డు తాకారు. అలాగా అతనిలో వికారాలు పుట్టేటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా తాకారు. పాపం చాలా కాలం తపస్సు చేసి అలసిపోయావు అంటూ ఆయన యొక్క అవయవాల్ని తాకారు. చెరు తపో నియతిడసితే కదా అని మోమున్ కంఠంబునాభియున్ గలగై పుణికి కొత్త దీవనలివి కొనుమని వీణుల పొంతనులు కల్చపుళ్ళు చేసి ఇవి కొత్త రకమైన ఆశీస్సులు స్వీకరించు అంటూ చెవుల దగ్గర నాలుకలతో చప్పుడు చేశారట. ముందర ఏ ధ్వనైనా మంచిదైనా చెడైనా చెవుల ద్వారానే వెళ్తుంది కనుక ఆ నాలుకలతో ఆయన యొక్క చెవులలో చప్పుడు చేశారట. పావనంబుల పండ్లు మంచివి తిను మని పెక్కు భక్ష్యంబులు ప్రీతి నొసగి. మా అడవుల్లో దొరికే పళ్ళు నువ్వే తిని చూడు, నీకే తెలుస్తుందంటూ పళ్ళు తినిపించారట. అని తిని బండారాలని ప్రీతితో ఇచ్చారు. పళ్ళు ఇవన్నీ పళ్ళు చూసావా, కొత్త రకాలైన పళ్ళు. ఈయన ఎప్పుడు ఇలాంటి తినుబండారాలు చూడలేదు కదా. రకరకాలైనటువంటి మధుర పదార్థాలన్నీ కూడా ఇవే కొత్త పళ్ళు, చూసుకో తిను అని చెప్పి తినిపించేశారట. ఇది ఒక కొత్త రకం జింక చర్మం, నూతన అజినంబు. అజినం అంటే జింక చర్మం. ఇది కొత్త జింక చర్మం. నునుపుది అంటే చాలా మెత్తగా ఉంది, బాగుంది, మేలని పెట్టి ఎందుకు ఇంకా కౌపీనం తీసిపారే అని కౌపీనాన్ని బదులుగా మేలైనటువంటి మెత్తను గొలువలించి అతన్ని స్వీకరించుకున్నారు. తర్వాత మా పర్ణశాలకు పెడతాం రా అని వెంట పెట్టుకుని తీసుకొని పోయారు. ఈ రకంగా ఎంత నిష్టగా ఉన్నా ఆ స్త్రీ యొక్క స్పర్శ, ఆ యొక్క సాంగత్యం కనపడేసరికి అంతటి వాళ్ళు పాపం ఇదైపోతారు. ఇట్లు హరణీసుతుండు కాంతా కటాక్ష పాశబద్ధుండై వార్ల వెంటంచని రోమపాదు కడకున్ పోయిన అతండు తన ప్రియ నందనయైన శాంతనిచ్చి పురంబునుచికొనియే అమ్మునీశ్వరుండు వచ్చిన వర్ష ప్రతిబంధ దోషంబు చెడి వర్షంబు కురిసే అంతా. ఈ రకంగా వృక్షశృంగుడు ఆ స్త్రీల కడగంటి చూపులనే వల్లలో నేను చెప్తున్నాను ఏంటంటే, ఆ వృక్షశృంగుడు స్త్రీల కడగంటి చూపులనే వలల్లో తగులుకున్నవాడే వారి వెంటబడి రోమపాదుని పట్టణానికి వచ్చేశాడు. రోమపాదుడు తన ప్రియపృతికైన శాంతనిచ్చి పెళ్లి చేశాడు. ఈ దశరథ కుమార్తె కదా శాంత, తను పెంచుకుంటున్నాడు రోమపాదుడు. ఆ పిల్లని ఇతనికిచ్చి ఋష్యశృంగుడికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసి వృక్షశృంగుని తన పట్టణంలోనే ఉంచుకున్నారు. ఆ మునీశ్వరుడు కాలు పెట్టడంతో దోషం తొలగిపోయింది. దేశమంతటా వర్షం కురిసింది. ఆ నుపాల చంద్రుడు ననపత్యుండయుండనెరికి ముని కులేంద్రుండు ఇంద్రుని గూచి ఇష్టి చేసి సుతులనిచ్చెన అతని కృపన్ పంక్తి రథండు పిదపన్ బడస సుతులా. పిమ్మట రాజేంద్రుడు సంతానం లేక బాధపడుతున్నాడని తెలుసుకొని ఆ మునీంద్రుడు అతడి చేత ఇంద్రయాగం చేయించి బిడ్డలు కలిగేలాగా చేశాడు. ఆ పాప రమ్మపాదుడి పిల్లలు లేరు కదా, ఈ పిల్లని పెంచుకున్నాడు. అందుకని అది తెలుసుకొని బిడ్డలు కలిగేలాగా ఇంద్రయాగం చేయించాట. బిడ్డలు కలిగాడు. తర్వాత వృక్షశంగుడి దయ వల్లే దశరథుడి పుత్రుని కూడా పొందగలిగాడు. అలాగే ఈ వృక్షశంగుడి సలహా మీదే దశరథుడు చేయడం, రామలక్ష్మణుని భర్త శత్రుని పొందడం, ఇవన్నీ కూడా ఈ వృక్షశంగుడి దయ వల్లే జరిగాయి. ఆ రామపాదునకు చతురంగునకు పృథులాక్షునికి బృహద్రదుండును కర్ముండు బృహద్భానుండు అను వారు ముగ్గురును పుట్టిరి. అందు బృహద్రదునకు
మనస్సును బృహన్ మనస్సునకు జయద్రదుండును, జయద్రదునకు విజయుండును, విజయునకు సంభూతి అను భార్యందు ధృతియు, ఆ ధృతికి ధృతవ్రతుండు, ధృతవ్రతునకు సత్యకర్ముండును, సత్యకర్మునకు అతిరథుండును జనించిరి. ఆ రామపదుని యొక్క సంతతి వీళ్ళందరూ. రామపదునకు చతురంగుడు, చతురంగునికి బృదురాక్షుడు, బృదురాక్షునికి బృహద్రథుడు, బృహత్కర్ముడు, బృహద్భానుడు అని ముగ్గురు కొడుకులు కలిగారు. వారిలో బృహద్రథునికి బృహన్మనసుడు, బృహన్మనసుని జయద్రథుడు, జయద్రథునికి విజయుడు, విజయునికి సంభూతి అనే భార్య వలన ధృతి పుట్టారు. ఆ ధృతికి ధృతవ్రతుడు, ధృతవ్రతునికి సత్యకర్ముడు, సత్యకర్మునికి అతిరథుడు జన్మించారు. ఇది రోమపాదుని యొక్క వంశ పరంపర. కుంతి పిన్న నాడు కోరి సూర్యుని పొంద బిడ్డండూదితుండై నన్ పెట్టెన్ బెట్టి గంగ నీట విడువన్గని అతిరథుండంత కన్నుండనుచున్ కొడుకు గారవించే. సరే, కుంతి దగ్గరికి వచ్చారు. కుంతి అభం శుభం తెలియని వయసులో సూర్యుని కోరి అతడి పొందు వల్ల బిడ్డను పుట్టి ఆవిడకి ఒక వరం పొందింది కదా. ఆ వర ప్రభావంతో అది పనిచేస్తుందో చేయదో అనుకుని సూర్యుని కోరితే అదేమో, లేదు నాయన, నేను ఏదో టెస్ట్ చేస్తున్నాను అంతేగాని నీ మీద నాకు ఎటువంటి కోరిక లేదని గోల పెడుతుంది. అయినా కూడా నేను వచ్చానంటే నీ అభీష్టం తీర్చే వెళ్ళాలి, నీ కన్యత్వం పోకుండా నీకు బిడ్డని ఇస్తానని చెప్పాడు. బిడ్డ పుట్టాడు. ఆ పుట్టిన బిడ్డను ఓ పెట్టెలో పెట్టి గంగా నదిలో విడిచిపెట్టినప్పుడు ప్రవాహంలో కొట్టుకుని వచ్చిన ఆ బిడ్డను అతిరథుడు చూచి ఆదరించి కర్ణుడని పేరు పెట్టాడు. ఆ రకంగా కర్ణుడు జన్మించాడు. ఇట్లా అతిరథునకు కాని కర్ణుండు కొడుకయ్యే. కర్ణునకు వృషసేనుడు పుట్టే. అయ్యాతి కొడుకైన ద్రహ్యునకు బభ్రుసేతునకు ఆరబ్ధునకు గాంధారుండు, ఆ గాంధారునకు ఘర్మునకు కృతునకు దుర్మదునకు ప్రచేతస్సు జన్మించిరి. ఆ ప్రచేతస్సునకు మూర్ఖులు పుట్టి మ్లేచ్ఛాధిపతులే యుధీచి దిశను ఆశ్రయించిరి. తుర్వసునకు వన్నినకు భర్గునకు భానుమంతునకు త్రిశానువునకు గరంధముండు, కరంధనకు అతనికి యయాతి శాపంబున సంతతి లేతయ్యే వినుము. ఈ విధంగా కన్యకు పుట్టిన కర్ణుడు అతిరథునికి కొడుకయ్యాడు. కర్ణునికి వృషసేనుడు పుట్టాడు. ఆ యయాతి కొడుకైన ద్రహ్యునికి బభ్రుసేతునకు ఆరబ్ధుడు, ఆరబ్ధునికి గాంధారుడు, గాంధారునికి కర్మునికి ఘృతునికి దుర్మదునికి ప్రచేతసుడు జన్మించారు. ప్రచేతసునికి 100 మంది కొడుకులు కలిగారు. అతడు మ్లేచ్ఛాధిపతులే ఉత్తర దిక్కును వాళ్ళు పరిపాలించారు. తుర్వసునికి వన్హినికి భర్గునికి భానుమంతునికి త్రిశానుకు కరంధమునికి మరుత్తుడు జన్మించారు. ఆ మరుత్తుడికి యయాతి శాపం వల్ల సంతానం కలగలేదు. ఇంకా ఇప్పుడు యదువంశ చరిత్రని చెప్తున్నారు. కృష్ణమూర్తి అక్కడే కదా యదువంశంలో జన్మిస్తాడు కదా. ఈ యదువంశంలో గొప్ప వాళ్ళని చెప్తున్నారు. అనగా యయాతి పెద్ద కొడుకైన యదుక్షితి పాలు వంశమున్ వినినన్ పఠించినన్న 2 వెండియన్ పుట్టడు ముక్తిన్ పొందు. అనుపమమూర్తి విష్ణుండు నరాకృతిన్ పొంది జనించెన్ కావునన్ వినుము నరేంద్ర, నీకు ఇది వీనుల పండుగగా చెప్పెదన్. పుణ్యాత్ముడ, ఆ భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి మానవ రూపాన్ని పొంది ఆ వంశంలో పుట్టడం వల్ల యయాతి పెద్ద కొడుకైన యదు మహారాజు వంశాన్ని గూర్చి చదివినా నరుడు జీవన్ముక్తుడవుతాడు. ఇక మళ్ళీ ఆయన మరుజన్మ ఉండదు, మోక్షాన్ని పొందుతాడు. ఓ రాజా, విను, యదువంశాన్ని విందుగా చెప్తాను. ఎందుకంటే ఆ స్వామి మానవ రూపాన్ని పొంది ఈ కృష్ణ భగవానుడు ఈ వంశంలో పుట్టినందువల్ల అదిగో ఆ యయాతి యొక్క పెద్ద కొడుకైనటువంటి యదు మహారాజు యొక్క వంశాన్ని చెప్తాను విను. అదే ప్రదాత అని చెప్తున్నారు.
యదునకు సహస్రజిత్తు క్రోష్టువు నలుండు రిపుండు అను వారు నలుగురు సంభవించిరి. అందున్ పెద్ద కొడుకైన సహస్రజిత్తునకు శతజిత్తు కలిగే. ఆ శతజిత్తునకు మహాహయ వేణు హయ హేయ హేయులను వారు ముగ్గురు పుట్టిరి. అందు హేయునకు ధర్ముండు ధర్మునకు నేత్రుండు నేత్రునకు కుంతి కుంతికి మహిష్మతుండు మహిష్మతునకు భద్రసేనుండు భద్రసేనుకు దుర్మదుండు దుర్మదునికి ధనికుండు ధనికునికి కృతవీర్యుండు కృతాగ్ని కృతవర్మ కృతౌజుడన్ నలుగురు సంభవించిరి. అందున్ కృతవీర్యునకు అర్జునుడు జనించే అతండు మహాబుద్ధి బలంపున. యదువునకు సహస్రజిత్తు క్రోష్టువు నలుడు రిపుడు అనే నలుగురు కొడుకులు కలిగారు. ఎవరు? యదు మహారాజుకి. వారిలో పెద్ద కొడుకైన సహస్రజిత్తుకు శతజిత్తు పుట్టాడు. ఆ శతజిత్తుకు మహాయుడు వేణుహయుడు హేహయుడు అనే ముగ్గురు జన్మించారు. వారిలో ఏహయుడునకు మూడవాడికి ధర్ముడు ధర్మునికి నేత్రుడు నేత్రునికి దుర్మధుడు దుర్మధునికి ధనికుండు జన్మించారు. ధనికునకు కృతవీర్యుండు కృతాగ్ని కృతకర్ముండు కృతౌజుడు అనే నలుగురు కొడుకులు పుట్టారు. వారిలో కృతవీర్యునికి అర్జునుడు కలిగాడు. హరికళా సంజాతుండైన దత్తాత్రేయు సేవించి సద్యోగ సిద్ధిన్ పొంది బహుయజ్ఞతాన తపంబులు కావించి సకల దిక్కులు గెలిచి జయముతోడ సతతంబు హరినామ సంకీర్తనము చేసి ధనముల నుండి ఉదార వృత్తి 85,000 భూచక్రంబు ఘన కీర్తింతన పేరగాగనేలే. ముదిమి లేక తరుణమూర్తి అయి యురు కీర్తి మరెన్ కార్త వీర్యుండనంగ విపుండు నిజము వాని భంగి నేల ఏలిన ఎట్టి రాజు నిరుంగమిందు రాజముఖ్య. ఇప్పుడు ఇంకా ఆ కార్తవీర్యార్జునుడి గురించి చెప్తున్నారు. ఓ రాజా, కార్తవీర్యార్జునుడు శ్రీహరి అంశతో పుట్టిన దత్తాత్రేయుని సేవించి యోగ విద్యను అణిమాద సిద్ధులను పొందాడు. అతడు అనేక యజ్ఞాలను దానాలను చేశాడు. గొప్ప తపస్సు చేశాడు. అన్ని దిక్కులను జయించి ఎల్లప్పుడూ హరినామ సంకీర్తన చేస్తూ గొప్ప సంపదలను పొందాడు. అతడు భూమండలాన్ని 85,000 సంవత్సరాలు గొప్ప కీర్తితో పేరు పెంపులతో పాలించాడు. ఎవరు? కార్తవీర్యార్జునుడు. అయినా అతడు ముసలితనం పొందక యువకుడై గొప్ప కీర్తితో కార్తవీరుడని ప్రసిద్ధి చెందాడు. అతండగా పరిపాలించిన మరో రాజుని ఎక్కడా చూడబోము. అర్జునును కుంగల పుత్ర సహస్రమునన్ పరశురాముని బారికిన్ తప్పి జయధ్వజుండు సూరసేనుండు వృషనుండు మధుర్జితుండను వారేరును బ్రతిగిరి. జయధ్వజునకు తాళజంగునకు ఔర్వముని తేజంబున నూర్వురు కొడుకులు కలిగిరి. అందున్ ప్రథముండు వీతిహోత్రుండు మధువునకు వృష్ణుండు వృష్ణునకు పుత్రశతంబు పుట్టే. అందున్ ప్రథముండు వృష్టి మరియు మధు వృష్టి యదువుల ఆ వంశంబుల వారు మాధవులు వృష్టులు యాదవులు అనంతరంగిరి. యదుపుత్రుండైన ప్రోష్టునకు వృజినవంతునకు స్వాహితునకు భేరుసేకునకు చిత్రరథునకు శశబిందుండు పుట్టిరి. ఆ కార్తవీర్యార్జున 1000 మంది కొడుకులలో అతనికి 1000 మంది కొడుకుంట. ఆ వాళ్ళల్లో పరశురాముని బారి నుండి తప్పించుకొని ఎవరు బతికారు? జయధ్వజుడు, సురసేనుడు, వృషణుడు, మధువు, ఊర్జితుడు అనేటువంటి 5 మంది మాత్రమే బతికారట. బతికారు. జయధ్వజునికి తాళజంగుడు పుట్టాడు. వీళ్ళ పిల్లలు చెప్తున్నారు. ఎవరు? జయధ్వజుడు అని చెప్తున్నారు. ఈ 5గురిలో మొదటివాడు. జయధ్వజునికి తాళజంగుడు పుట్టాడు. తాళజంగునికి ఔర్వముని తేజస్సు వలన 100 మంది కొడుకులు కలిగారు. వారిలో పెద్దవాడు వృష్టి, ఇంకా మధు వృష్టి యదువుల వంశాలకు చెందిన వారు మాధవులని. ఈ వృష్టి వంశానికి మధు వంశానికి చెందిన వాళ్ళందరినీ కూడా మాధవులని అంటారు, వృష్ణులని కూడా అంటారు. వాళ్లే యాదవులని కూడా పేరు పొందారట. యదువు కొడుకు అయిన వృజినవంతునికి స్వాహితుడు
ఆ, క్రోస్టువు క్రోస్టువునికే ఈ సంతతి యదు కొడుకైనటువంటి క్రోస్టువునకు వృజినవంతుడు, వృజినవంతునికి స్వాహితుడు, స్వాహితునికి భేరుకుడు, భేరుకునికి చిత్రరథుడు, చిత్రరథునికి శశిబిందుడు పుట్టారు. కృశ మధ్యల్పదివేవురంగనలతో క్రీడన్ ప్రమోదింప సత్కుశలుండై 10,000 లక్షల సుపుత్రుల్ భక్తి సేయన్ జయ జయ దశరత్నుండును యోగినాన్ పరిగి సప్తద్వీపరాజేంద్రుండై శశుబిందుండు పురనీతి మంతుండమరిన్ సత్కాంతి పూర్ణేందుడై. ఈ చిత్రరథుని అదేంటి వృజనవంతుని యొక్క కుమారులు ఆఖరి వాడు శశిబిందుడు కదా, ఆయన గురించి చెప్తున్నారు. గొప్ప నీతిశాలి అయినటువంటి శశిబిందుడు 10,000 మంది భార్యలతో కూడి ఆనందిస్తూ 10,000 లక్షల కొడుకులు భక్తితో సేవిస్తూ ఉండగా ఇలా సృష్టి జరుగుతూ ఉంటుంది వాళ్ళ సంకల్ప బలం చేతనే. 10,000 లక్షల మంది కొడుకులు భక్తితో సేవిస్తూ ఉండగా 14 రత్నాలకు అధిపతి అయి యోగిగా ప్రవర్తిల్లి మంచి కాంతి కలిగిన పూర్ణచంద్రుడిలాగా 7 దివులకు రాజేంద్రుడై ఒప్పారాడు శశిబిందుడు. అతని కొడుకులు మొత్తంబులకు ముఖరులైన 6 భృదశ్రవుండును అను వానికి ధర్ముండు పుట్టే. ఇప్పుడు పైన ఉన్న వాళ్ళలో ఇంకోళ్ళ గురించి చెప్తున్నారు. భృదశ్రవుండు వీళ్ళలో వాడు కాదు, వేరే చూస్తాం. అతని కొడుకులు మొత్తంబులకు ముఖరులైన 6 ఇతను శశిబిందుని కుమారుడు. 6 మృదశ్రవుండును వానికి ధర్ముండు పుట్టే. ధర్మునకు నుషనుండు పుట్టి ఆ 100 అశ్వమేధంబులు చేసే. ఆ యశ్వునకు రుచకుండు పుట్టే. ఆ రుచకునకు పురుజిత్తు, రుక్ముండు, రుక్మేషువు, వృధుడు, జామఖుండు అనువారు 7 పుట్టిరి. అందు జామఖుండు అతడి అంతమంది కొడుకులలోనూ 6 ముఖ్యులట. వాళ్ళల్లో పృథుశ్రవుడు అనేటువంటి వానికి ధర్ముడు పుట్టాడు. ధర్మునికి ఉశనుడు పుట్టాడు. అతడు 100 అశ్వమేధాగాలు చేశాడు. ఆ ఉశనుడికి రుచకుడు పుట్టాడు. ఆ రుచకునికి పురుజిత్తు, రుక్ముడు, రుక్మేషువు, పృథువు, జాముఖుడు అనే 5 కుమారులు కలిగారు. తొట్టు కొల్పెడు శైబ్యతోడి ప్రేమంబున అనపత్యుండయ్యును అన్య భార్యన్ గైకొనకొక కొంతకాలమున కుంపోయి భగవారింటను బలిమిన్ బట్టి ఒక కన్యన్ తేరిపైను నిచితో తేరంగ జననాథుండు కన్యను శైబ్య చూచి కోపించి మానవ కుహక ఈ పడుచును తెచ్చియు నేనుండన్ తేరి మీదన్ పెట్టినాడవనుచు బిరుసులు పలుకంగ అతండు పలికె అంత అతివతోడ నాకు కోడలింత నమ్ము మీ లలితంగి సవతి కాదు వినము సత్యమనుచు. వారిలో ఈ జామఖుడు గురించి కదా చెప్తున్నారు. ఈ జామఖుడు గురించి చెప్తున్నారు. వారిలో జామఖుడు శైబ్య పట్ల ఉన్న గాఢమైన ప్రేమ వల్ల ఈ శైబ్య కాంతగౌన్యుడా ఆ శైబ్య పట్ల ఉన్న గాఢమైనటువంటి ప్రేమ వల్ల ఈయనకి సంతానం లేనివాడైనా ప్రేమ వల్ల సంతానం లేనివాడైనా మరో భార్యను స్వీకరించలేదు. ఎవరు? ఈయన భార్య. ఈ జామకుడు తన భార్య అయినటువంటి శైబ్య పట్ల విపరీతమైన ప్రేమ కలిగిన వాడు. అంచేత ఆయన ఇంకొక భార్యని స్వీకరించలేదు. కొంతకాలానికి శత్రువుల ఇంట్లోని ఒక కన్యను బలవంతంగా రథం మీద పెట్టుకొని వస్తుంటే శైబ్య చూచి కోపగించుకుంటుంది. ఎక్కడో వెళ్ళాడినా ఓ కన్యను కొంతకాలానికి శత్రువులు ఇంట్లో ఉన్నది ఒక అమ్మాయి. ఆ పిల్లని తీసుకొచ్చాడు. రథం మీద పెట్టుకొని వస్తుంటే ఈ భార్య చూచి చాలా కోపగించుకుంది.
ఓ మోసగాడా, నేనుండగానే యువతను తెచ్చి రథం మీద పెట్టుకుని ఊరేగుతున్నావా అని కఠినంగా పలికింది. అమ్, నాలు ఎంతో బుద్ధిగా ఎవరిని చేసుకోకుండా ఉన్నానంటున్నావు, ఇదిగో ఇప్పుడు ఈ అమ్మాయిని తెచ్చి పెట్టుకున్నావా అని కఠినంగా పలికింది. అప్పుడు అతడు, ఈ పడుచుని తెచ్చి నేనుండ తేరి మీర పెట్టిన ఆడవనుచున్ బిరుసులు పలుకంగా అతడు పలికే అంతా అతిబతోడ నాకున్ కోడలు ఇంత, ఈ ఇంతి, ఈ ఇంతి నా కోడలు. ఆ నమ్ము, మీ నమ్మము లలితాంగి, సవతి కాదు విను సత్యం అనుచు. ఇదిగో నేను యథార్థం చెప్తున్నాను, ఈ పిల్ల మన ఇంటి కోడలు అవుతుంది. నేను నీకేమి సవతి కాదు, నేను నిజం చెప్తున్నాను అని చెప్పాడు. అయ్య అవసరంబున శైబ్య కొడుకున్ కాంచునని ఎరింగి విశ్వే దేవతలను పితృదేవతలను సంతసించిరి వారల ప్రసాదం పునా. సరే అయితే, ఆ, తన సవతి మొరంగి పెనిమిటి తనున్ పొందిన శైబ్య మరి విదర్భునిన్ కనియే తనయున్ గని జాకుండును తన తెచ్చిన కన్యం తెచ్చి తన ఎనకిచ్చెన్. అప్పుడు శైబ్య కొడుకును కనబోతోంది అని తెలుసుకున్న విశ్వదేవతలు పితృదేవతలు సంతోషించారు. మరి కోడలు తెచ్చాడు కదా, అంతే కొడుకు కావాల్సిందే. వారి కటాక్షంతో శైబ్య శైబ్య విదర్భుడు అనేటువంటి కొడుకును విదర్భరాజుని కన్నది. జామకుండు తాను బలత్వారంగా తెచ్చిన కన్యను కుమారునికిచ్చి పెళ్లి చేశాడు. ఆ కన్యక యందు విదర్భున కుషుండును గృధుండును రోమపాదుండును పుట్టిరి. రోమపాదునకు బభ్రువు, బభ్రువునకు విభువు, విభునకు కృతి, కృతికి నుసికుండు, నుసుకునకు ఉసుకునకు చేది, చేదికి చేత్యాదులు పుట్టిరి. పృథునకు కుంతి, కుంతికి వృష్టి, వృష్టికి నిర్వృతి, నిర్వృతికి దశార్హుండు, దశార్హునకు వ్యోముండు, వ్యోమునకు జీమూతుండు, జీమూతునకు వికృతి, వికృతికి భీమర భీమరథుండు, భీమరథునకు నవరథుండు, నవరథునకు దశరథుండు, దశరథునకు శకుని, శకునికి కుంతి, కుంతికి దేవరాతుడు, దేవరాతునకు దేవక్షత్రుండు, దేవక్షత్రునకు మధువు, మధువునకు గురువసుండు, కురువసునకు ననువు, అనువునకు పురోహోత్రుండు, అతనికి అంశువు, అతనికి సాత్వతుండు, సాత్వతునకు